అఫ్జల్ ఖాన్ నాన్నగారు మాకు కడప ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ నుంచి, షర్మిలమ్మ ఎంపీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారి కూతురు. మీరు ఖచ్చితంగా ఇద్దరిని అసెంబ్లీ నుంచి గెలిపించండి. మళ్ళీ మనకు రాజన్న రాజ్యం రావాలి, ఆ మంచి రోజులు రావాలి, రేపు ధరలు తగ్గాలి అంటే ఖచ్చితంగా మనకు ఏమని కాంగ్రెస్కి హస్తానికి వేయండి, కాంగ్రెస్కి వేయండి. అఫ్జల్ ఖాన్ గారు కడప ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి, తర్వాత షర్మిలమ్మ గారు ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి. ఖచ్చితంగా మీరు హస్తం గుర్తు ఓటు ఈరోజు మనము 37 డివిజన్ A1 నగర్లో డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ప్రజల్లో నుంచి చాలా మంచి ఆదరణ లభిస్తుంది మాకు. అందరూ ఒకటే మెసేజ్ ఇస్తున్నారు, ఖచ్చితంగా మనం ఈసారి హస్తం గుర్తుకే ఓటు వేసి ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి మా నాన్నగారైన అఫ్జల్ ఖాన్ గారిని మరియు ఎంపీ అభ్యర్థి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారిని ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించుకుంటున్నామని కూడా చెప్తున్నారు జనాలు. తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ సమస్యల గురించి కూడా మమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. మనం వాళ్లకు హామీలు ఇస్తున్నాము. A1 నగర్లో ఏమోని చాలా చోట్ల డ్రైనేజ్ కాలువలు అలానే నిలబడిపోయి ఉన్నాయి. మేము వచ్చి అడుగుతా ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. 5 సంవత్సరాలకి ఒకసారి వస్తారు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు ఈ దీంట్లో ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీలో అని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ది వైఫల్యం అని నేను గట్టిగా చెప్తున్నాను. మా పార్టీ కనుక ఖచ్చితంగా పవర్లోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ A1 నగర్లో ఉన్న సమస్యలను అందరినీ ఖచ్చితంగా మనము ముందుకు వేసి దాన్ని పరిష్కారం చూసి మేము సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. కడప నియోజకవర్గంలో పెద్ద సమస్యలు ఏమీ లేవు. ఇప్పుడు మేము తిరుగుతున్న గత 10 రోజులుగా చూస్తూ ఉంటే సమస్యలు చాలా చిన్నవి, ఘోరంత సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలు ఎందుకు పరిష్కారం అవడంలో మాకు తెలియడం లేదు. ఎందుకు పరిష్కారం లేవడని చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి లేదు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళ పని ఒకటే, డబ్బా కొట్టుకోవడము. ఎవరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, అదే వాళ్ళ పరిస్థితి. మా పైన ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తున్న చిత్తశుద్ధిని వాళ్ళు సగం చిత్తశుద్ధిని కనుక వాళ్ళు వీధుల్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా పరిష్కరించాలని చూస్తే ఇంత వ్యతిరేకత వాళ్ళలో రాదు. ఖచ్చితంగా ప్రజల్లో 100% వ్యతిరేకత ఉంది. తర్వాత మనము ఖచ్చితంగా గెలుస్తాము. గెలిచిన తర్వాత మనము ఇక్కడ ఉన్న రోడ్డు సమస్యలు అయితేనేమి, డ్రైనేజ్ సమస్యలు అయితేనేమి, నీటి సమస్యలు అయితేనేమి ఇవన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. అఫ్జల్ అన్న చాలా మాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు అంటున్నారు, పర్సనల్గా తెలుసు అంటున్నారు, పార్టీ పరంగా తెలుసు అంటున్నారు. పార్టీ నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళే అందరూ ఇప్పుడు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని వేయాలనుకుంటారు. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే షర్మిలమ్మ గారిని చూసి ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఖచ్చితంగా ఎంపీ రూపంలో గెలవాలి, ఆవిడ వెనకల మేము ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.